సిద్దిపేట జిల్లా కోహెడ మండలం చెంచల్ చెరువుపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. దొంగ హామీలతో గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ అధికారంలోకి రాగానే రైతులకు 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసాను తుంగలో తొక్కిందని నాయకులు ఆరోపించారు. ఎన్నికల సమయంలో రైతులకు ఎన్నో ఆశలు చూపించి నేడు 2 లక్షల రుణమాఫీలో సగానికి పైగా రైతులకు మాఫీ చేయకపోవడం దురదృష్టకరమన్నారు. రేవంత్ రెడ్డి దేవుళ్లపై ఒట్టుపెట్టి దేవుళ్లను కూడా మోసం చేశారని విమర్శించారు. రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి దేవాలయం దగ్గరికి పోయి రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి రైతుల ఓట్లు దొబ్బడానికి అబద్ధపు హామీలు ఇచ్చి మరి రైతులను ఈరోజు రైతు బంధు ఇవ్వకుండా నిండా ముంచినటువంటి వ్యక్తి మరి రేవంత్ రెడ్డి గారు. ఇటువంటి వ్యక్తి మరి హరీష్ రావును నేను రుణమాఫీ చేస్తా 15 ఆగస్టు వరకు నువ్వు రాజీనామా చేస్తావా అన్నాడు. బిడ్డ ఇలా రుణమాఫీ చేయలేదు. మా గ్రామంలో దాదాపు 200 మంది ఉన్నారు, 400 మందికి నువ్వు ఏ గ్రామానికి పోయినా కూడా ఎక్కడ రుణమాఫీ జరిగినా కూడా మరి ముఖ్యమంత్రి ఎక్కడన్నా చూపించగలుగుతాడా? రేవంత్ రెడ్డి మొత్తం చేయలేదు కాబట్టి ఈరోజు హరీష్ రావు కాదు రాజీనామా చేయాల్సింది రేవంత్ రెడ్డి.